ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెటప్ స్వాగ్ అభిమానులు పూర్తిగా ఉర్రూతలూగించాయి. అసలు అక్కడున్నది నిజం పవన్ కళ్యాణేనా లేదంటే ఎవరైనా డూపుని తీసుకొచ్చి పెట్టారా అనే డౌట్స్ చాలా వరకు వచ్చాయి. కేవలం సినిమా ప్రమోషన్ ఈవెంట్ లా కాకుండా ఇదొక పండుగలా మారిపోయింది. అభిమానులు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా పవన్ కళ్యాణ్ కోసం నిలబడి ఉండడం, ఆయన ఎంట్రీ ఇవ్వగానే స్టేడియం మొత్తం హోరెత్తడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఓవైపు డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్న ఈ ఈవెంట్ లో ఆయన పవర్ స్టార్ గా తన పాత స్వాగ్ ను తిరిగి చూపించాడు. ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ బ్లాక్ కలర్ సూట్, బ్లాక్ సన్ గ్లాసెస్ ధరించడం అద్భుతంగా అనిపించింది. ఈ లుక్ లో ఆయన ఒక గ్యాంగ్స్టర్ గెటప్ లో కనిపించారు. చేతిలో కటానా కత్తి పట్టుకుని ఎంట్రీ ఇచ్చి తన లుక్ తోనే అభిమానులకు అసలైన ట్రీట్ ఇచ్చారు. ఈ లుక్ సినిమాలోని ఆయన పాత్రను సూచిస్తూ ప్రేక్షకులలో అంచనాలను పెంచింది. ఈ గెటప్, చేతిలో కటానా పట్టుకుని ఆయన నడిచి వస్తున్న తీరు ఓ మాఫియా డాన్ ఎంట్రీలా అనిపించింది. ఇది కేవలం గెటప్ కాదు, పవర్ఫుల్ పర్సనాలిటీకి ప్రతీకగా మారింది. పవన్ కళ్యాణ్ వేదికపైకి వచ్చి నిలబడగానే అభిమానుల కేరింతలు మిన్నంటాయి. కటానా కత్తి పట్టుకుని ఆయన కొన్ని స్టైలిష్ పోజులు ఇవ్వడం, వర్షంలోనూ తన కటానాని గాల్లోకి చూపించడం అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేసింది. రాజకీయాల్లోకి వెళ్ళినా మీరు నన్ను వదల్లేదు, మీ వల్లే నేను ఇలా పోరాటం చేస్తున్నాను అని పవన్ చెప్పిన మాటలు ఫ్యాన్స్ హృదయాలను తాకాయి. సినిమాలు వదిలేసి పాలిటిక్స్కి వెళ్ళిపోయిన తర్వాత మీరు నన్ను వదలలేదని నాకు అనిపిస్తుంది. నాకెంత అరే మీరు కదా నాకు భవిష్యత్తు ఇచ్చింది. ఇది ఆయనకు అభిమానుడికి మధ్య ఉన్న బాండింగ్ బలమేంటో చూపించాయి. మరోపక్క పవన్ స్పీచ్ లోని ప్రతి మాట అభిమానులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ వర్షం మనల్ని ఆపుతుందా అని ఆయన అడగడం, వర్షంలో తడుస్తూ కూడా అభిమానులు ఆయన వెంట ఉన్నందుకు థ్యాంక్స్ చెప్పడం అందరినీ కదిలించింది. వర్షం మనల్ని ఆపుద్దా? వర్షం మనల్ని ఆపుద్దా? ఒక రాజకీయ నాయకుడిగా, సినిమా స్టార్ గా రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ తన అభిమానుల పట్ల కృతజ్ఞత చూపించడం ఆయన వ్యక్తిత్వాన్ని చూపించింది. మొత్తంగా ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ఎనర్జీ చూసి అందరూ షాక్ అయ్యారు. అసలు ఎలా పవన్ కళ్యాణ్ ఇలాంటి గెటప్ లో రావడానికి ఒప్పించారు అని అందరూ ఆరా తీస్తున్నారు. దానికి కారణం అభిమానులపై ఆయనకున్న ప్రేమ. ఎలాగో సినిమా కోసం ఏ ప్రమోషన్ చేయలేదు కాబట్టి కనీసం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అయినా అభిమానులకు నచ్చేలా వస్తే సినిమాకు అది మరింత హెల్ప్ అవుతుంది అని పవన్ కళ్యాణ్ భావించారు. అభిమానుల ప్రేమను ఎనర్జీగా తీసుకుని ఇలా మారిపోయారు. ఏదేమైనా కూడా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత పవర్ స్టార్ ను బాగా మిస్ అవుతున్నారు అభిమానులు. అది ఓజీతో తీరిపోయేలా కనిపిస్తోంది. ఈ సినిమా హిట్ అయితే ఖచ్చితంగా దీనికి సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నారు సుజిత్.